హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు చందన బ్రదర్స్ షాపింగ్ మాల్. ఇవాళ నేను వచ్చేసాను అమలాపురం సినిమా రోడ్లో ఉన్న చందన బ్రదర్స్ షాపింగ్ మాల్కి. మరి ఈ రోజు అయితే నేను మీకు సరికొత్త జ్యువెలరీ కలెక్షన్ని పరిచయం చేయబోతున్నాను. జ్యువెలరీలో లేటెస్ట్ మోడల్స్ ఇవాళ నేను మీకు పరిచయం చేయబోతున్నానండి. ఆలస్యం చేయకుండా అవి ఎలా ఉన్నాయో చూసేసేయండి. చంద్రబాబు షాపింగ్ మాల్లో టోటల్గా బ్రైడల్ వేర్ సెట్స్ నేను ఇవాళ నేను మీకు చూపించబోతున్నాను. అన్నీ కూడా న్యూ అరైవల్ అండి. చాలా యూనిక్ కలర్ కాంబినేషన్లో మస్తు ఉండే డిజైన్స్ని ఇవాళ నేను మీకు పరిచయం చేయబోతున్నాను. ఇవన్నీ కూడా చాలా లేటెస్ట్ మోడల్ కలెక్షన్ చెప్పాలి. అంటే బ్రైడల్ వేర్ అంటే కొంచెం గ్రాండ్గా ఉండాలి, మనకి వర్క్ అంతా కూడాను చాలా స్మూత్గా ఉండాలి అని కోరుకుంటాం కదా, అందులో లైట్ వెయిట్లో కోరుకుంటాము. అలాంటి వాళ్ళ కోసం న్యూ అరైవల్ స్టాక్ అనేది నేను మీకు చూపించబోతున్నాను. ఇది వచ్చేసరికి టోటల్గా నక్షి వర్క్లో వచ్చేసిందండి. లాంగ్ హారం అండ్ చోకర్ వచ్చేసింది. లాంగ్ హారం వచ్చేసరికి మనకి ఈ విధంగా ఫస్ట్ నేను లాంగ్ హారం నుంచి స్టార్ట్ చేస్తున్నాను. లాంగ్ హారంలో మనకి గ్రాడ్యువల్గా తగ్గుతూ గోల్డ్ మోటివ్స్ అనేది ఈ విధంగా ఎంబోజ్ అయ్యే విధంగా ఇచ్చాము. అండ్ లైన్లో వచ్చేసరికి ఎడ్జ్ లైన్లో వచ్చేసరికి ఒక సన్నని తీగ లాంటి అల్లికతో ఈ విధంగా ఇచ్చాము. దీనిపైన అనేది మనకి పోటా వర్క్ అంటే రూబీ ఎమరాల్డ్తో కలిపి ఒక లీఫీ డిజైన్లో క్రియేట్ చేసామండి. ఈ విధంగా మనకి గ్రాడ్యువల్గా పెరుగుతూ ఒక స్టోన్ వర్క్ అనేది ఇక్కడ చూస్తున్నారు. ఇక్కడ కూడా మనకి రూబీలో ఇచ్చేస్తూ దాని చుట్టూ వైపులా కూడా మనకి చిన్నగా సీజెట్స్ అనేది యాడ్ చేసాము. మ్యాంగో మోటివ్స్తో మళ్ళీ యాడ్ చేసాము. ఇక్కడికి వచ్చేసరికి డబుల్ యాడ్ అయింది. ఒకటి కుంభం లాంటి పూర్ణ కలశం లాంటి థీమ్లో ఒకటి మనం క్రియేట్ చేసాము గోల్డ్లో. అలానే ఒక లీఫీ మోటివ్ అనేది ఒక హంసల థీమ్ అనేది ఈ విధంగా సెకండ్ సైడ్ అనేది మనం క్రియేట్ చేసామండి. టూ సైడ్స్ కూడాను ఫుల్ యాంటిక్ డిజైన్లో ఇచ్చేసాము. ఇక్కడ వచ్చేసరికి మనకి రూబీ వచ్చింది కదా, ఇక్కడ ఎమరాల్డ్ వచ్చింది. ఎమరాల్డ్లో కూడాను అదే విధంగా మనకి చిన్న చిన్న లైన్ అనేది ఇచ్చేస్తూ దానిపైన డీటెయిలింగ్ అంతా కూడా క్లీన్ అండ్ నీట్గా ఇచ్చేస్తూ కొత్త అంటే రెగ్యులర్గా చూసే విధంగా కాకుండా న్యూ డిజైన్ అనేది మనం ఇక్కడ చూస్తున్నాము. ఎండింగ్ వచ్చేసరికి 3 లైన్స్ అనేది యాడ్ అవుతూ మనం ఎండింగ్లో ఎడ్జ్లో చూసాం కదా, ఈ విధంగా మనకి మోతీ సౌత్ సీపర్స్ రూబీస్తో ఇచ్చేసాము. అండ్ ఎండింగ్లో చిన్న గోల్డ్ బాల్తో కూడా ఫినిషింగ్ ఇచ్చాము. ఇప్పటి వరకు మనం హారాల్లో ఏదైతే ఉందో ఈ ఫినిషింగ్ అనేది మనం ఇంతవరకు చూడలేదు కదా. ఇప్పుడు ఈ కొత్త మోడల్లో ఏంటంటే ఈ ఫినిషింగ్ అనేది ఈ విధంగా మనకి ఎమరాల్డ్స్ అలాగనే మనం మోతీ వర్క్తో ఫినిషింగ్ అనేది ఇవ్వడం వల్ల చాలా చక్కగా అనిపిస్తుందండి. సేమ్ ఇటువైపు ఏదైతే మనం మెథడ్ కంటిన్యూ చేసామో సేమ్ అటువైపు కూడాను అదే మెథడ్లో రన్ అవుతుంది. రూబీ పైన సిజెట్ స్టోన్ వర్క్ అలానే మనకి రూబీ ఎమరాల్డ్ ఇవన్నీ రావడం వల్ల చాలా బాగుందండి. ఎండింగ్లో చూసారా పోటా వర్క్ కూడా ఇక్కడ ఇచ్చేసాము. లాంగ్ హారం వచ్చేసరికి 72 గ్రామ్స్లో మనకి వచ్చేస్తుందండి. అండ్ నెక్ వర్క్ వచ్చేస్తే మనకి హారం అనేసరికి బ్రైడల్ వేర్ అనేటప్పటికి గ్రాండ్గా ఉండాలి కదా, దానికి తగ్గట్టుగానే ఇది కూడా కనిపిస్తుంది. బ్రైడల్ వేర్ సెట్ చోకర్ అండి, గ్రాండ్గా ఉండే చోకర్ చూస్తున్నాము. చోకర్స్ ఎక్కువగా మనకి లక్ష్మీదేవి అమ్మవారిలోనే వస్తుంది కదా, మిడిల్ పార్ట్ అంతా కూడా ఒక లక్ష్మీదేవి అమ్మవారు తీసుకున్నాము. దాని చుట్టువైపులో కూడా ఒక పీకాక్ లీఫీ థీమ్ అనేది ఈ విధంగా గోల్డ్ కార్వింగ్తో ఇచ్చేసాము. దానిపైన చిన్న చిన్న రూబీస్ అనేది ఈ విధంగా స్టోన్లోగా యాడ్ చేసేసాము. అండ్ ఎడ్జ్లో కూడాను ఒక కార్వింగ్ అనేది చాలా నీట్గా క్లీన్గా డిజైన్ చేసాము. దీనిపైన ఎంబోజ్ అయ్యే విధంగా ఒక లీఫీ థీమ్ అనేది కూడా మీరు చూడొచ్చు. అండ్ ఇక్కడ చూసేసరికి మనకి ఏదైతే మనం లాంగ్ హారంలో గ్రీన్ బీడ్స్ చూసాము, ఇక్కడ కూడా అలానే మనకి ఎమరాల్డ్ అనేసి ఈ విధంగా బిగ్ బీడ్స్ తీసుకున్నామండి. మిడిల్లో ఒక గోల్డ్ బాల్ కూడా తీసుకున్నాము. దీంతో యాడ్ అయ్యేటట్టుగా మనకి ఇందులో మోతీస్ కూడా కనిపిస్తున్నాయి. సో అన్నీ మిక్స్ అండ్ మ్యాచ్గా అంటే ఒక లాంగ్ హారం ఒక నెక్ సెట్ రెండు కలిపి మనకి బ్రైడల్ వేర్ లుక్ వచ్చే విధంగా ఈ రెండింటికి బాగా సెట్ అయ్యే విధంగా మనం క్రియేట్ చేసాము. చాలా చక్కగా ఉంది. మనకి నెక్ పీస్ ఈ చోకర్ వచ్చేసరికి 38 గ్రామ్స్లో వచ్చేస్తుంది. సో చూసేందుకు చాలా బ్రాడ్గా అనిపిస్తుంది. మనకి కనీసం ఒక 100 గ్రామ్స్లో లాంగ్ హారం ఉంటుందా అనుకుంటాము, కానీ చాలా రీజనబుల్ గ్రామ్స్లో మనం మేక్ చేయడం జరిగింది. అంటే మనకి బ్రైడల్ తగ్గట్టుగాను మనకి అన్ని రకాలు రావాలి కాబట్టి వెరైటీ వేసుకోవాలని కోరుకుంటారు కాబట్టి అలాంటి వాళ్ళ కోసం మనం ఎప్పుడూ కూడా ఇలా యూనిక్గా తయారు చేపిస్తూ ఉంటాము. సో ఇవే కాకుండా ఇంకా మరిన్ని సెట్స్ కూడా ఉన్నాయి, వాటిని కూడా చూపించేస్తాను, చూసేసేయండి. మరో అందమైన హారం తీసుకొచ్చేసాను. సో చూసారు కదా, ఇది టోటల్గా యూనిక్ కాంబినేషన్లో వచ్చే డిజైన్ అని చెప్పాలి. ఫస్ట్ లాంగ్ హారం నుంచి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. లాంగ్ హారం మనం తీసుకుంటే స్టార్టింగ్లోని ఒక లక్ష్మీదేవి పెండెంట్ అనేది స్మాల్ పెండెంట్ తీసుకున్నామండి. దానికి అంటే మనం ఎక్కువగా చైన్స్ తీసుకుంటాం కదా, ఇక్కడ ఆ చైన్స్ లాగా కాకుండా కొంచెం బ్రాడ్గా ఉండే విధంగా, ఎందుకంటే నెక్ పీస్ అంతా కూడా లాంగ్ హారంలో బ్రాడ్గా వచ్చింది కాబట్టి దాన్ని క్యాచ్ అయ్యే విధంగా లక్ష్మీదేవి పెండెంట్ అనేది కొంచెం స్టార్టింగ్ ఎడ్జ్లో మీడియం సైజులో తీసుకున్నాము. దానికి యాడ్ ఆన్ అయ్యే విధంగా ఈ విధంగా లక్ష్మీదేవి మోటివ్స్ అనేది ఎంబోజ్ అయ్యే విధంగా తీసుకున్నాము.
తీసుకున్నాము. ఎండింగ్ వచ్చేసరికి కాసులు అనేది ఈ విధంగా డిజైన్ చేసామండి. కాసులు హారం మనం ఎప్పుడు రెగ్యులర్గా చూస్తూ ఉంటాం కదా, దానికి వచ్చేసరికి ఒక రూబీ చుట్టువైపులా కూడాను సీజెట్స్తో ఈ విధంగా ఫ్లవర్ మోటివ్ ఎంబోజ్ అయ్యే విధంగా డిజైన్ చేసాము. అండ్ ఒకటి వచ్చేసరికి లక్ష్మీదేవి ఒక రౌండ్ ఫిగర్ని ఈ విధంగా డిజైన్ చేసాము. అండ్ పైన వచ్చేసరికి కూడాను ఈ విధంగా వర్క్ మోతీ వర్క్తో ఫినిషింగ్ అనేది ఇచ్చామండి. దీనికి 2 యాడ్ అవుతూ ఈ విధంగా మనకి ఏదైతే మనం నార్మల్ సింపుల్ ప్లెయిన్లో ఇచ్చేసాము ఒక గోల్డ్ సర్కిల్లో డిజైన్ అనేది, దాంతోపాటు ఒక ఫ్లవర్ మోటివ్ సీజర్స్తో ఇచ్చేసాం కదా. ఆల్టర్నేట్గా ఈ రెండు కంటిన్యూ చేస్తూ థీమ్ అంతా కూడా ఎడ్జ్ వరకు కూడా వెళ్తుంది. అండ్ మిడిల్ పార్ట్లో ఇక్కడ చూసుకుంటే చాంద్బాలి థీమ్ అనేది ఇక్కడ ఇచ్చేసామండి. ఎంత బాగుందో చూడండి. పెండెంట్ అనేది సింపుల్ అండ్ సోబర్గా ఉంటుంది ఎప్పుడు రెగ్యులర్గా, కానీ ఇక్కడ వచ్చేసరికి చాంద్బాలి థీమ్ అనేది యాడ్ చేసాము. చాంద్బాలి ఇచ్చేస్తూ రెండు వైపులా సీజెడ్ థీమ్ అనేది పీకాక్లో ఇచ్చేసాము. అండ్ ఇందులో కూడా రుబ్బీ ఎమరాల్డ్ సీజెడ్స్ అన్నీ యాడ్ చేసాము. ఎండింగ్లో వచ్చేసరికి అంటే పర్స్ అనేది 0 సైజ్ పర్స్ తీసుకున్నాము, ఎమరాల్డ్లో తీసుకున్నామండి. గ్రీన్ అండ్ పింక్ ఎల్లో అంటే మనకి ఎలాంటి శారీకైనా మిక్స్ మ్యాచ్ లాగా చక్కగా సెట్ అయ్యేటట్టుగా ఈ విధంగా డిజైన్ చేసాము. ఈ హారం లాంగ్ హారం యొక్క వెయిట్ వచ్చేసరికి 68 గ్రామ్స్లోనే వచ్చేస్తుంది. మీరైతే అస్సలు నమ్మరు, ఇంత న్యూగా ఉంది, ఇంత కొత్తగా ఉంది, డిజైన్ అంతా చాలా గ్రాండ్గా కనిపిస్తుంది, కానీ ఓన్లీ 68 గ్రామ్స్లోనే వచ్చేస్తుంది అంటే అస్సలు నమ్మలేరు. మరి ఇలాంటివన్నీ కూడా చూడాలంటే డెఫినెట్గా చందన బ్రదర్స్ షాపింగ్ మాల్ అయితే విజిట్ చేయండి. దీనికి తగ్గట్టుగా సింపుల్గా నెక్ వర్క్ చూస్తున్నారు కదా, ఇది వచ్చేసరికి యాంటిక్ ఫినిషింగ్లో తీసుకున్నామండి. ఇది గోల్డ్లో చూసారు కదా, ఇది యాంటిక్లో ఎలా ఉంటుందని ఎగ్జాంపుల్ చూపించేందుకు నేను ఇది తీసుకున్నాను. ఇందులో వచ్చేసరికి ఒక ఫ్లవర్ మోటివ్ అనేది ఒక డిఫరెంట్ డిజైన్లో క్రియేట్ చేస్తూ టోటల్గా యాంటిక్ డిజైన్లో తీసుకున్నాము. కొంతమందికి షైనింగ్ ఉండే గోల్డ్ నచ్చదు, అలాంటి వాళ్ళు ఈ విధంగా టోటల్గా యాంటిక్లో తీసుకుంటూ ఉంటారు. ఇలా తీసుకున్నాము. అండ్ మిడిల్ పార్ట్ వచ్చేసరికి ఇక్కడెక్కడ ఇదంతా 2 లైన్స్ వరకే మనం గాడ్ మోటివ్ తీసుకున్నాము. లక్ష్మీదేవి మాత వచ్చింది ప్రతిమ. పైన వచ్చేసరికి పోటా వర్క్తో ఫినిషింగ్ అనేది ఇచ్చామండి. ఇక్కడ ఒక ఫ్లవర్ మోటివ్తో ఇచ్చాము. కార్వింగ్ అంతా చాలా డీటెయిలింగ్గా ఉంది. అండ్ పైన ఇక్కడ ఏదైతే మనం సెంటర్ పెండెంట్ తీసుకుంటామో, నార్మల్గా మనం ఎక్కువగా లక్ష్మీదేవి పెండెంట్ చూస్తూ ఉంటాము, కానీ ఇక్కడ వచ్చేసరికి ఫ్లవర్ మోటివ్ ఇచ్చాము. దానిపైన ఒక గ్రీన్ స్టోన్ ఇచ్చేసి ఒక బాక్స్ థీమ్లో తీసుకున్నాము. దానిపైన కూడా ఈ విధంగా ఒక లైన్ లాగా గోల్డ్ లైన్ లాగా ఇచ్చేసాము. కింద వచ్చేసరికి యాజ్ ఇట్ ఈస్. సో దీనిపైన వచ్చేసరికి ఒక గ్రీన్ స్టోన్ తీసుకున్నాము. దానిపైన కూడాను ఒక గోల్డ్ లైన్ లాగా ఒక ఫామ్ చేసేసి ఈ విధంగా క్రియేట్ చేసాము. ఎండింగ్లో వచ్చేసరికి ఎమరాల్డ్స్ అనేది చిన్న గోల్డ్ బాల్తో ఫినిషింగ్ అనేది ఇచ్చేసాము. సో నార్మల్గా రెగ్యులర్గా కాకుండా మనం ఈ విధంగా యాంటిక్లో ఎలా ఉంటుందని చెప్పేందుకు ఎగ్జాంపుల్గా ఇది చూపిస్తున్నాను. అండ్ దీని గ్రాస్ వెయిట్ వచ్చేసరికి మీరు చెప్తే నిజంగా షాక్ అయిపోతారు. ఓన్లీ 21 గ్రామ్స్లోనే మనం ఇంత చక్కనైన యాంటిక్ ఫినిష్లో డిజైన్ చేసామండి. మరి ఇలాంటి కొత్త డిజైన్స్ చూడాలంటే డెఫినెట్గా ఒకసారి అమలాపురం సినిమా రోడ్లో ఉన్న చందన బ్రదర్స్ షాపింగ్ మాల్ అయితే విజిట్ చేయండి. అక్కడ అన్ని రకాల జ్యువెలరీ పైన కూడా మంచి డిస్కౌంట్ ఆఫర్ నడుస్తూ ఉంది. దాంతోపాటుగా ఇలాంటి యూనిక్ కలెక్షన్ కూడా ఉంటుంది. మనకి ఎన్ని గ్రామ్స్లో కావాలనుకుంటే అన్ని గ్రామ్స్లో వీళ్ళు మనకి తయారు చేసి కూడా ఇవ్వడం జరుగుతుంది. ఒకసారి దగ్గరుంటే విజిట్ చేయండి. చాలా మంచి కలెక్షన్ ఇక్కడ ఉంటుంది అని చెప్పడంలో కొన్ని ఎగ్జాంపుల్ మాత్రమే నేను మీకు చూపిస్తున్నాను. మరో సెట్ చూసేద్దాం. సో చూసారు కదండి, ఇవాళ నేను చూపించే జ్యువెలరీ కలెక్షన్లో చాలా యూనిక్గా ఉన్నాయి కదా, మరి అస్సలు మిస్ చేసుకోవద్దు. దగ్గరుంటే ఒక్కసారి అమలాపురం సినిమా రోడ్లో ఉన్న చందన బ్రదర్స్ షాపింగ్ మాల్ అయితే విజిట్ చేయండి. ఇక్కడ ఉండే కొత్త కలెక్షన్ని చూసి మరీ చూస్ చేసుకోవచ్చు. మరి ఇది ఇవాళ మన ఎపిసోడ్. రేపటి ఎపిసోడ్లో మరింత న్యూ కలెక్షన్తో మళ్ళీ కలుద్దాం. అందాక సెలవు, నమస్తే.